నువ్వు మీ అత్తయ్యకి ఎన్ని టపాకాయలు బండిల్ పెట్టి పేల్చావు? అలానే అడిగింది నిత్య. అందుకు గోపిక, ఒకే ఒక టపాకాయల బండిలే, ఎందుకలా అడుగుతున్నావు అలా అని అడిగింది గోపిక. అయితే ఈసారి 4-5 టపాకాయల బండిల్ని ట్రై చేయి, తర్వాత స్ట్రైట్గా మీ అత్త బకెట్ తన్నేస్తుంది అలా అని చెప్పింది నిత్య. ఏయ్, ఏం చెప్తున్నావే? పగ తీర్చుకోవడానికి ఐడియా అడిగాను, నువ్వేంటంటే నన్ను మర్డర్ కేసులో ఇరికించడానికి ఐడియా ఇస్తున్నావు ఏంటే? 4-5 టపాకాయల బండిల్ కలిపి పేలిస్తే మా అత్తయ్య ఏకంగా పైకెళ్తుంది, దాని తర్వాత నన్ను జైలుకి తీసుకెళ్తారు. నన్ను జైలుకి పంపించడానికే ఐడియా ఇస్తున్నావా? ఇది చెప్పడానికేనా ఏదో గొప్ప ఐడియా ఉందని బిల్డప్ ఇచ్చావు అలా అని అడిగింది గోపిక. ఏమో నాకు అనిపించింది, నేను చెప్పాను. అది అమలు పరచడం పరచకపోవడం అంతా నీ ఇష్టం, నేను బయలుదేరుతాను అలా అని చెప్పి నిత్య అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళింది. గోపిక ఆలోచించి చూసింది. అలా అయితే అత్తయ్యకి ఈసారి 4-5 టపాకాయల బండిల్ పెట్టి ట్రై చేద్దామా, లేకపోతే వేరే ఏదైనా కొత్తగా ట్రై చేద్దామా అని అనుకుంది గోపిక. కొద్ది రోజుల్లోనే నయమై ఇంటికొచ్చింది గోపిక. కోడలు పిల్ల కోడలు పిల్ల రారా, నీ కుడి కాలం ముందు పెట్టేరారా అలా అని పాట పాడింది మీనాక్షి. మా అత్తయ్యకి ఎంత వెటకారం! ఇన్ని రోజులు హాస్పిటల్లో నుండి ట్రీట్మెంట్ తీసుకొని వస్తున్నాను, నన్ను ఇలా ఆహ్వానిస్తున్నారు. ఉండని ఉండని, తర్వాత నేను మీకు పేలుడు పెడతాను కదత్తయ్యా, అప్పుడుంటుంది అలా అని మనసులో అనుకుంది గోపిక. ఏంటి కోడలు పిల్ల, నువ్వు లేకుండా ఇంట్లో చాలా బోర్ కొట్టింది. గొడవ చేయడానికి మనిషి లేకపోతే ఇంట్లో ఉండడం ఎంత పెద్ద కష్టంగా ఉందో. హమ్మయ్య, ఇప్పుడే నాకు ప్రశాంతంగా ఉంది. ఇదిగో నువ్వొచ్చేసావుగా, ఇకపై మరో కచేరీ ప్రారంభించాల్సిందే అలా అని చెప్పింది మీనాక్షి. అత్తయ్య, ఇంతవరకు మీరు చూసింది ఒట్టి ట్రైలర్ మాత్రమే, మెయిన్ పిక్చర్ ఇక మీదటొస్తుంది. ఏంటి అర్థం కాలేదా? ఇక మీదటే నేను కొట్టి ఆడుతాను, జాగ్రత్తగా ఉండండి అలా అని చెప్పింది గోపిక. సరే, నువ్వు కొట్టి ఆడితే నేనేమన్నా ఊరికే ఉంటాననుకుంటున్నావా? నేనొకప్పుడు ఫుట్బాల్ ప్లేయర్ని, నువ్వు కొట్టి ఆడితే నేను తన్నే ఆడుతాను అలా అని ప్రాసతో చెప్పింది మీనాక్షి. అప్పుడక్కడికొచ్చిన గోపిక భర్త రమేష్, ఏంటి మన ఇంట్లో అప్పుడప్పుడు టపాకాయలు పేలుతున్నాయి? మొదట అమ్మ దగ్గర పేలింది, ఇప్పుడు నువ్వు కూర్చున్న చోట పేలింది, అసలేం జరుగుతోంది మన ఇంట్లో అలా అని గోపికని చూసి అడిగారు. నన్నడిగితే నాకేం తెలుసు, మీ అమ్మని అడగండి అలా అని చెప్పి తనక్కడి నుండి లోపలికెళ్ళిపోయింది. అతను వాళ్ళమ్మని చూశాడు. ఏంటమ్మా అని ప్రారంభించాడు. వెంటనే అమ్మ చెప్పారు, ఏంట్రా, మీ భార్య అడగమని చెప్పగానే నన్ను అడిగేస్తావా అలా అని అడిగి ఆమె అక్కడి నుండి బయటికి వెళ్లారు. మీ ఇద్దరి మధ్యలో నేను చిక్కుకున్నాను అలా అని అతను చెప్పాడు. ఒకరోజు రమేష్ గోపిక బంధువుల వాళ్ళింటికి పెళ్లికి వెళ్లారు. ఇంట్లో మీనాక్షి మాత్రం ఒంటరిగా ఉన్నారు. అప్పుడు పక్క వీధిలో ఉన్న సుహాసిని, ఏంటాంటీ ఎలా ఉన్నారు అలా అని అడుగుతూ వచ్చింది. ఏదో ఉన్నానమ్మా, నువ్వెలా ఉన్నావు అని అడిగారు మీనాక్షి. బాగున్నాను. అవును, టపాకాయలు పేలి హాస్పిటల్లో ఉన్నారంటగా, ఇప్పుడు ఆరోగ్యం ఎలా ఉంది అడిగింది సుహాసిని. అంతా బాగైపోయింది. ఏమ్మా, టపాకాయ పేలి నేను హాస్పిటల్కి వెళ్ళి గుణమైపోయి తిరిగి వచ్చి 2 నెలలవుతుంది. నువ్విప్పుడొచ్చి అడుగుతున్నావు అలా అని అడిగారు మీనాక్షి. అలాగా, అన్ని రోజులయ్యిందా? నిన్ననే మా అమ్మ మీ ఇంటి కథను మాట్లాడారు, అప్పుడు చెప్పారు, అందుకే అడిగాను అలా అని చెప్పింది సుహాసిని. మా ఇంటి కథ మీ ఇంట్లో చిత్రంగా పోతుందా? స్టోరీ స్క్రీన్ ప్లే ఎవరు, మీ అమ్మేనా? ఒక్కటైతే 10 అని చెవు ముక్కంతా మాట్లాడి ఊరంతా చెప్పేస్తుందిగా అలా అని వెటకారంగా చెప్పారు మీనాక్షి. వెళ్ళండి ఆంటీ, ఎప్పుడు చూసినా మీకు వెటకారమే. అవును, మీ కోడలికి కూడా టపాకాయలు పేలిందంట అలా అని అడిగింది సుహాసిని. ఇంకొద్దిసేపు నువ్వు ఇక్కడే నిలబడి మాట్లాడావంటే నీకు కూడా టపాకాయలు పేలుతాయి అలా అని చెప్పారు మీనాక్షి. అరే, ఈ ముసల్దానికి ఏమైంది? అత్తా కోడళ్ళు గొడవకేసుకుంటారు, టపాకాయలు పెట్టి పేల్చుకుంటారు. సరే, ఊరికే 4 మాటలు మాట్లాడిపోదామనొస్తే నా మీదే టపాకాయలు పేల్చేస్తానంటుంది. ఓరి నాయనో, ముసల్దాన్ని ఒంటి నిండా విషమేననుకుంటా. ఇప్పుడు వెంటనే ఇక్కడి నుండి ఎస్కేప్ అవ్వడమే మంచిది అలా అని అనుకున్న సుహాసిని, సరే ఆంటీ, నేనొస్తాను అని చెప్పి అక్కడి నుండి వేగంగా వెళ్ళిపోయింది. ఎల్లెల్లు గాల్రాని అలా అని చెప్పారు మీనాక్షి.
కొద్దిసేపట్లోనే వివాహానికి వెళ్లిన గోపిక రమేష్ తిరిగి ఇంటికి వచ్చారు. ఏంట్రా, వివాహ వేడుకకు వెళ్లి తిరిగి ఒట్టి చేతులతో వస్తున్నావు? తాంబూలమేమివ్వలేదా? అలా అని అడిగారు మీనాక్షి. అదంతా తెలీదమ్మా అని చెప్పి ఇంటి లోపలికి వెళ్లారు రమేష్. ఆపై కొద్ది రోజుల తర్వాత ఒకరోజు గోపిక బయట నుండి టపాకాయలను కొనుక్కొచ్చింది. ఆ టపాకాయలనంతా 4 బండులుగా కట్టి మీనాక్షి నిద్రపోయే మంచం కింద పెట్టింది. ఆ రోజు బయట మార్కెట్కి వెళ్లిన మీనాక్షి చాలా టయర్డ్ అయిపోయి వచ్చిన వెంటనే మంచం పైన పడుకున్నారు. చాలా టయర్డ్గా ఉన్నందున వెంటనే నిద్రపోయారు. ఇదే మంచి సమయం అనుకున్న గోపిక చేతిలో నిప్పు తీసుకొని మెల్లగా మీనాక్షి యొక్క మంచం దగ్గరకొచ్చింది. మెల్లగా వంగి టపాకాయల బండిల్కి నిప్పంటించి అక్కడ్నుంచి వెళ్ళిపోయింది. హాలుకొచ్చి వెయిట్ చేసింది. ఇంకా కొద్దిసేపట్లో ఆ 4 టపాకాయల బండిల్ పేలుతుంది. మా అత్తయ్య గతి అదో గతి అవుతుంది. ఒక్క టపాకాయల బండిల్ పేల్చినందుకే ఒక నెలంతా బెడ్ రెస్ట్ లో ఉన్నారు మా అత్తయ్య. ఇప్పుడు 4 టపాకాయల బండిల్కి ఎలాగూ 4-5 నెలలు బెడ్ రెస్టే. అయితే 4-5 నెలలు మా అత్తయ్య వేధింపు లేకుండా ఉండొచ్చు. అలా అని అనుకొని టపాకాయలు పేలడానికి వేచి ఉనింది. కాని టపాకాయలు పేలిన చప్పుడేం వినిపిలేదు. 5 నిమిషాలయ్యింది. సమయం గడిచిపోయి దాదాపు అర్ధగంట అవుతుంది. కాని టపాకాయ పేలనే లేదు. ఏమైంది? ఎందుకింకా టపాకాయలు పేల్లేదు? ఒకవేళ టపాకాయలు ఆరిపోయాయా? సరే, మెల్లగా వెళ్లి చూద్దామనుకున్న గోపిక నేరుగా మీనాక్షి నిద్రపోతున్న పడకని కొంచెం దూరంలో నుంచే చూశారు. అక్కడ బెడ్డుపై మీనాక్షి బాగా నిద్రపోతున్నారు. కింద 4 టపాకాయల బండిల్ అలాగే ఉన్నాయి. ఛ, ఈ టపాకాయలు ఇలా మనల్ని మోసం చేసిందే. మళ్ళీ నిప్పు పెట్టాలి, అప్పుడే పేలుతుందేమో. అలా అని అనుకున్న గోపిక మళ్ళీ నిప్పు తీసుకొని టపాకాయలకి పెట్టడానికి టపాకాయల దగ్గరికి వెళ్ళింది. తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవడానికి ఈ వీడియో యొక్క మరో భాగాన్ని తప్పక చూడండి. ఈ ఛానల్ని మీరింకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అప్పుడే ఈ కథ యొక్క మరో భాగాలు మీ నోటిఫికేషన్స్లో వస్తాయి.